గలతీయులకు రాసిన పత్రిక 5:25 మనం చదువుదాం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతుమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. చూసారండి, అంటే పరిశుద్ధాత్ముడు మనకు ఏ విధంగా బ్రతకనిస్తాడు? క్రమంగా బ్రతకనిస్తాడు. కొన్ని సందర్భాలలో సంఘాలలో సంఘస్థులు ముందుగానే వస్తారు, బోధకుడు తర్వాత వస్తాడు, నిదానంగా వస్తాడు. బోధకుడిలోనే క్రమం ఉండదు. అయితే ఆ రకంగా ఉండకూడదు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నట్లయితే మనలో క్రమము అనేది కూడా చాలా ప్రాముఖ్యం. క్రమముగా నడుచుకున్నట్లు చేస్తాడట. కనుక ఒక డిసిప్లిన్ అనేది, అది స్పిరిచువల్ డిసిప్లిన్ అనేది చాలా ప్రాముఖ్యం. అన్నిటికీ మనకు క్రమము తెలుసు. ఆత్మీయ విషయాలలోకి వచ్చినప్పుడు మనకు క్రమము తెలియదు. ఎందుకనగా అప్పుడు ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ వెదర్ యు ఆర్ ఏ స్పిరిచువల్ మ్యాన్ ఆర్ ది కార్నల్ మ్యాన్. అది ఒక పెద్ద ప్రశ్న. నువ్వు శరీర సంబంధివా, ఆత్మ సంబంధివా అనేది అదొక పెద్ద ప్రశ్న. కాబట్టి నిజంగా ఎవరిలో అయితే పరిశుద్ధాత్ముడు ఒక పనులు జరుగుతున్నాయో అతడు ఎలా ఉంటాడట? మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతుమా, ఆత్మ మనలో ఉండి ఆత్మను అనుసరించి ఒకవేళ మనం జీవించే వారమైతుమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఎలా ఉంటామట? ఆయన జీవితం నందు, ఆ సోదరి జీవితం నందు, ఆ కుటుంబ జీవితం నందు ఒక క్రమం ఉంటదండి. అక్రమం ఉన్న చోట దేవుడు ఉండడు, పరిశుద్ధాత్ముడు ఉండడని మనము గమనించవలసిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే అల్లరి ఉంటుందో అక్కడ ఏ మాత్రము పరిశుద్ధాత్ముడు ఉండడు. ఎక్కడుంటాడు పరిశుద్ధాత్ముని యొక్క పనులు ఎక్కడ జరుగుతాయంటే, ఏ మనిషిని హృదయంలో అయితే క్రమం ఉంటుందో, ఏ సంఘమునందు అయితే క్రమం ఉంటుందో అక్కడే దేవుని యొక్క ఆత్మ పనులు జరుగుతాయని వాక్యం ద్వారా మనము అర్థం చేసుకోగలుగుతాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివితే, మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. కనుక క్రీస్తు పోలికలోనికి మార్చబడడానికి ఎవరు సహాయం చేస్తున్నారనగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తున్నారని మనము గమనించాలండి. ఇది మన సొంత మాట కాదు, గాని పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాయడము మనము గమనిస్తున్నాం. మనమందరమట ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రజ్వలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత, కింద ఫుట్ నోట్లో చూడండి తర్వాత, కనుక ఆ పోలికగానే మార్చబడుచున్నామని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. కనుక ఇక్కడ క్రీస్తు పోలికలోనికి మార్చబడినట్లు పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడని ఈ వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతా ఉన్నాం.